కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్ ప్లానింగ్ ఏసీపీ నాగరాజును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాఫీ దుకాణ ర్యాంపు తొలగింపు విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. తదుపరి విచారణ చేపడతామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే కమిషనర్ ఆదేశాలు లేకుండా మున్సిపల్ వాహనాన్ని తీసుకువెళ్లడంపై అవుట్ సోర్సింగ్ వర్కర్ను కూడా విధుల నుండి తొలగించారు. జార్జ్ క్లబ్ కాంప్లెక్స్ లో కాఫీ షాప్ వద్ద రోడ్డును ఆక్రమించి ర్యాంపు నిర్మించారు. దాన్ని తొలగించాలని సిబ్బందికి టౌన్ ప్లానింగ్ ఏసీపీ ఆదేశాలిచ్చారు. ఆ మేరకు మున్సిపల్ వాహనాన్ని సిబ్బంది తీసుకువెళ్లి ర్యాంపును తొలగించేందుకు వెళ్లారు. షాపు యజమాని వాహనానికి అడ్డుపడ్డాడు. దీంతో తొలగింపు చర్యలను విరమించారు. టౌన్ ప్లానింగ్ అధికారిపై షాపు యజమాని తీవ్ర ఆరోపణలు చేశారు. 1/2 కాఫీ ఇవ్వలేదని మనసులో పెట్టుకుని తమ దుకాణం ర్యాంపు తొలగించడానికి సిబ్బందిని పంపారని ఆరోపిస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలతో జరిగిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ వివరణ కోరారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు లేకుండా ర్యాంపు తొలగింపు చర్యలకు పాల్పడడం తప్పిదంగా భావించారు. క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాఫీ దుకాణం ర్యాంపు తొలగింపు విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో మున్సిపల్ డైరెక్టర్ ఆదేశాలతో నాగరాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సిటీ ప్లానర్ ఏసీపీ పొద్దుటూరు నాగరాజ్ అనే ఆఫీసరు ఆయన ఫ్రెండ్ ఇద్దరు వచ్చి ఒక కాఫీ టోకెన్ తీసుకుని 1/2 చేయమని అడిగినారు. టీ వేసే అబ్బాయిని 1/2 సర్వీస్ చేయమంటే లేదు సార్ నోటీస్ కూడా అంటించినారు, గిట్టుబాటు కావట్లేదు అని చెప్పినందుకు ఆయన కోపగించుకొని వాళ్ళ స్టాఫ్నంతా పిలిపించి ఒక మధ్యాహ్నం లోపల ఈ బండి ఇదంతా సగానికల్లా కొట్టేసేయండి, ఇది కాలువ మీదకి వచ్చినారు, ఎంక్రోచ్మెంట్ అయింది అని చెప్పి ఆయన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు నాకు తెలిసి నేను పోయిన కిందికి. అందరికంటే లోపలికే ఉన్నాం సార్, మేము బయటికి ఏం లేము, అందరూ ముందరికే ఉన్నారు లైన్తో పోల్చుకుంటే. ఇంకా మీరు చూడండి, లైన్ బట్టి చూడండి మేము ఎంత లోపలికి ఉన్నాము. ఒక టీ ఇవ్వడానికి మీరు టీ కాఫీ వాటితో గొడవడి ఇట్లా చేయడం సమంజసం కాదు. ఈ సమస్యను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన మీద తగు చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. సార్, ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటనకు ఆధారంగా దానిపైన విచారణ కూడా చేయడం జరిగింది. వారికి షోకాజ్ నోటీసెస్ కూడా ఇష్యూ చేశాను. దానికి వివరణ ఇమ్మని అడిగాను. సార్, వారు కూడా వివరణ ఇచ్చిన తర్వాత వారిపైన తగు యాక్షన్స్ అంటే అతను విల్ఫుల్గా జరిగిందా, అతనికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనే విషయాన్ని మనం నిర్ధారించుకున్న తర్వాత అతని పైన కూడా చర్య తీసుకోబడుతుంది. అయితే ప్రాథమికంగా నాకు వచ్చిన నివేదిక ఆధారంగా అక్కడ ఒక చైన్మెన్ అనే వ్యక్తి కొంచెం దురుసుగా ప్రవర్తించినట్లు నాకు తెలిసిందండి. అక్కడ ఆ చైన్మెనే తన సొంత నిర్ణయాలు తీసుకొని అవన్నీ తెప్పించి జేసీబీ తెప్పించి శానిటేషన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అందుకని అతన్ని కూడా ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకొని చేసేటువంటి కార్యక్రమాలు చేయకూడదనే ఉద్దేశంతో అతన్ని కూడా టర్మినేట్ చేయడం అయిందండి. కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్ ప్లానింగ్ ఏసీపీ నాగరాజును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాఫీ దుకాణం ర్యాంపు తొలగింపు విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై కూడా చర్యలు తీసుకున్నారు. తదుపరి విచారణ చేపడతామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైట్, మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ శర్మ అందిస్తారు. ప్రశాంత్ శర్మ, ఏంటా వివాదం? కాఫీ షాప్ యజమాని అక్కడ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కావాలని కూడా గ్రడ్జ్ పెట్టుకొని కాఫీ ఇవ్వలేదనే విషయంలో కూడా ఈ విధంగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారంటూ కూడా ఆయన కూడా ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది ప్రశాంత్ శర్మ? హిమబిందు, ప్రొద్దుటూరులో జరిగినటువంటి ఘటన కొంత సంచలనంగా మారింది. తర్వాత వివాదాస్పదం కూడా అయింది. మున్సిపల్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ షాపీ కాఫీకి వెళ్ళి అక్కడ తమకు కాఫీ కావాలని కోరారు. తర్వాత మామూలు కాఫీ రేటు ప్రకారం 15 రూపాయలు నిర్ణయించాము, అయితే దీన్ని 1/2 కానీ 1/3 కానీ ఇవ్వలేమని వాళ్ళు స్పష్టం చేయడం. అయితే మాకు ఇవ్వ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి ఎవరైతే నాగరాజు ఉన్నారో ఇమీడియట్ గా తన సిబ్బందిని ప్రొక్లైన్తో రామని చెప్పి
టీ షాప్ ఉన్నటువంటి బండలను తొలగించేందుకు, ర్యాంపులు తొలగించేందుకు ప్రయత్నం చేయడంతో అక్కడ చిన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ఏదైతే షాప్ యజమాని ఉన్నాడో ఆ ప్రొక్లైన్ అడ్డంగా నిలబడి తాను ఇలా చేయడానికి తను ఒప్పుకోనంటూ, అంగీకరించినట్టు అడ్డుకోవడంతో కొంత వివాదాస్పదం. ఈ వ్యవహారం అంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు ఉద్యోగి పైన మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. తర్వాత తన అనుమతి లేకుండా ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారి కానీ ఇతర సిబ్బంది కానీ వాహనాన్ని తీసుకెళ్లి తర్వాత క్లియర్ చేసే వ్యవహారం చేయడం, తర్వాత జరిగిన తర్వాత కూడా తన నోటీసులో పెట్టకపోవడంతో కమిషనర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రాంతీయ అధికారి ఎవరైతే అనంతపురం ప్రాంతీయ అధికారి మున్సిపల్ అధికారి అతని చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశారు. తర్వాత ఎవరైతే అవుట్ సోర్సింగ్ విధులను నిర్వహిస్తున్న ఉద్యోగం మీద కూడా పూర్తిగా వెయిట్ వేయడం జరిగింది. దీంతో మున్సిపాలిటీలో ఒక అదుపు లేకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.